దేవుని ఆజ్ఞ మరియు దేవుని చిత్తం అనగా ఏమిటి? వీటి మధ్య తేడా ఏమైనా ఉన్నదా? ప్రేమ, కనికరము, కృప అనేవి చిన్న త్రిత్వం అని చెప్పవచ్చు. వీటి యొక్క ప్రత్యేకత ఏమిటి? ఈ విషయాలను పరిశీలిద్దాం. ప్రియమైన స్నేహితులారా, వర్డ్ రిసౌండ్స్ టుడే పక్షంగా ప్రేమధార కార్యక్రమానికి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అనేక ఇబ్బందులు, కష్టాలతో కూడిన ఈ లోకంలో మీ ఆధ్యాత్మిక జీవిత ప్రయాణము సాఫీగా కొనసాగుతుందని ఆశిస్తున్నాం. ముఖ్యంగా బైబిల్లోని దేవుని సత్యాలను నిరంతరం అర్థవంతంగా నేర్చుకుంటున్నారని భావిస్తున్నాం. నేటి ఈ సందేశంలో సంఘం యొక్క విశ్వాసం అనగా ఏమిటో, అందులో ఇమిడి ఉన్న ఆధ్యాత్మిక సత్యాలను గురించి తెలుసుకుంటాం. ఇక సందేశాన్ని విందామా? నీ వంటి వారు లేరిలలో యేసయ్యా, నీవే మాదు రక్షణకర్తవు యేసయ్యా. నీ సిలువ శక్తినే ఆశ్రయింతుము యేసయ్యా, నీ పునరుత్థానమే నిత్య జీవము యేసయ్యా. ఆది సంభూతుడవు, ఆద్యంతరహితుడవు, ఆది సంభూతుడవు, ఆద్యంతరహితుడవు. ఆకాశ మహావిశాలమునందున్న సర్వాధికారివి, ఆకాశ మహావిశాలమునందున్న సర్వాధికారివి. శాపములన్నీ విమోచించితివి, మా రోగములకు స్వస్థత చేకూర్చితివి. పరిశుద్ధాత్మను స్వాస్థ్యముగా నిచ్చితివి. శక్తియు మహిమయు స్తోత్రములకు అర్హుడవు. ఆది సంభూతుడవు, ఆద్యంతరహితుడవు, ఆది సంభూతుడవు, ఆద్యంతరహితుడవు. ఆకాశ మహావిశాలమునందున్న సర్వాధికారివి, ఆకాశ మహావిశాలమునందున్న సర్వాధికారివి. ఆది సంభూతుడవు, ఆద్యంతరహితుడవు, ఆది సంభూతుడవు, ఆద్యంతరహితుడవు. ఆకాశ మహావిశాలమునందున్న సర్వాధికారివి. ఆకాశ మహావిశాలమునందున్న సర్వాధికారివి. ఆది సంభూతుడవు, ఆద్యంతరహితుడవు, ఆది సంభూతుడవు, ఆద్యంతరహితుడవు. ఆకాశ మహావిశాలమునందున్న సర్వాధికారివి. ప్రతివాని మోకాలు నీ నామమున వంగును, ప్రతివాని నాలుక యేసు ప్రభువని ఒప్పుకొనును. పరలోకమందున్న భూమి యందున్న వారిలో పరలోక తండ్రి అధికముగా హెచ్చించును. ఆది సంభూతుడవు, ఆద్యంతరహితుడవు, ఆది సంభూతుడవు, ఆద్యంతరహితుడవు. ఆకాశ మహావిశాలమునందున్న సర్వాధికారివి,
ఆకాశ మహావిశాలమునందున్న సర్వాధికారివి. నీదు సింహాసనం నిరంతరం నిలచునది, నీ రాజదండము న్యాయార్థమై ఏలునది. నీతిని ప్రేమించి దుర్నీతి ద్వేషించువాడవు. నిత్యానంద మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ప్రేమధార టీవీ వీక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ఈ పాఠంలో అపొస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయము 1-2 వచనాలను ధ్యానించుకోబోతున్నాం. పౌలు ఇక్కడ ఉద్దేశించినది క్రైస్తవ సమాజం యొక్క సిద్ధాంతపరమైన ప్రకటన కాదు, కానీ స్థానిక సంఘంలోని తప్పుడు బోధలకు వ్యతిరేకంగా చేసిన హెచ్చరికగా మనము గ్రహిస్తాం. అతడు దేవుని కృపా సువార్త అనేది వాక్య సిద్ధాంతంలో కేంద్ర బిందువుగా ఉందని మరియు క్రీస్తు వ్యక్తిత్వంతో సంబంధం కలిగి ఉందని నొక్కి చెబుతున్నట్లుగా చూస్తాం. పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రికలోని పరిచయం ఇతర పత్రికల్లో ఇవ్వబడిన పరిచయాలతో పోల్చితే భిన్నంగా ఉంటుంది. బహుశా మీరు అవన్నీ ఒకే విధంగా ఉన్నాయని అనుకున్నారేమో, కానీ కాపరి పత్రికల్లోని పరిచయాలు కొంచెం భిన్నంగా ఉంటాయి. డాక్టర్ మార్విన్ ఆర్ విన్సెంట్ అనే వ్యక్తి మొదటి తిమోతి పత్రికల్లోని పౌలు యొక్క అభివాదం పత్రికల్లో ఎక్కడ లేని ప్రత్యేకమైన అభివాదంగా పేర్కొన్నాడు. ఇక పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయము 1-2 వచనాలను గమనిద్దాం. మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక. ప్రియులారా, ఈ వచనంలో దేవుని ఆజ్ఞ ప్రకారం క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలు అనే మాటను మీరు గమనించారా? పౌలు తిమోతికి తన అపోస్తలత్వాన్ని నిరూపణ చేసుకుంటున్నాడు. ఇది దేవుడు ఇంతకుముందు చేసిన విషయమే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయము 1 వచనంలో అతడు దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు అని తనను గూర్చి తాను చెప్పినట్లుగా గమనిస్తాం. ఇంతకీ ఇక్కడ దేవుని ఆజ్ఞ మరియు దేవుని చిత్తం మధ్య తేడా ఏమిటి? దేవుని చిత్తము మరియు దేవుని ఆజ్ఞ అనేవి ఒక్కటే అయినప్పటికీ అవి పూర్తిగా సమాన అర్థాలు లేదా పర్యాయ పదాలు మాత్రం కావు. బైబిల్లో మీరు చూసే ఆజ్ఞలన్నీ దేవుని చిత్తాన్ని తెలియజేస్తాయి. ఇది 10 ఆజ్ఞల కంటే కూడా ఎక్కువ విస్తృతమైనది. ఉదాహరణకు ప్రార్థన చేయడం అనేది దేవుని చిత్తం అని మనకు తెలుసు. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాలను గమనిద్దాం. ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ప్రియులారా, దేవుని చిత్తంలో ఇంకా అనేక విషయాలు ఉంటున్నాయి. అవి ఆయన ఆజ్ఞల్లో వ్యక్తమవుతాయి. అయితే బైబిల్లోని ఆజ్ఞల మొత్తం ద్వారా కూడా దేవుని చిత్తం మనకు పూర్తిగా బహిర్గతం కాలేదు. కాబట్టి దేవుని చిత్తం అనేది ఆజ్ఞ కంటే కూడా చాలా విశాలమైన పదం అని మనం అర్థం చేసుకోవాలి. అయితే మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. మనుషుడు దేవుని ఆజ్ఞలకు విధేయత చూపడం అనేది రక్షణకు కారణం కాదు అని తెలుసుకోవడానికి మనకు దేవుని చిత్తంలో ప్రత్యక్షపరచబడింది. మన రక్షణకు ధర్మశాస్త్రము అవసరమని చెప్పేవారున్న ఈ కాలంలో ఈ సత్యాన్ని పునరుద్ఘాటించడము ఎంతో ముఖ్యం. ఈ అధ్యాయంలోని 11వ వచనంలో పౌలు ఇలా వ్రాశాడు: ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలైనదని మనము ఎరుగుదుము.
ప్రియులారా, ఇంతకీ మనము ధర్మశాస్త్రాన్ని ఎలా ఉపయోగించాలి? మొదట ధర్మశాస్త్రం మంచిదని తెలుసుకోవాలి. రోమాపత్రిక 7వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనదియు, నీతి గలదియు, ఉత్తమమైనదియునై ఉన్నది. ధర్మశాస్త్రము మంచిది మరియు ఎటువంటి మంచితనం లేని మనిషి నుండి అది పరిపూర్ణమైన మంచితనాన్ని కోరుతుంది. అందుకే పాపి దానిని పాటించలేడు, నెరవేర్చలేడు. పౌలు రోమాపత్రిక 7వ అధ్యాయము 18వ వచనంలో, నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును అని చెప్పినట్లుగా మనము గమనిస్తాం. ధర్మశాస్త్రము లేదా దేవుని ఆజ్ఞలు దేవుని చిత్తాన్ని తెలియజేయడానికి మరియు ఒక పాపి రక్షణ పొందడానికి పరిపూర్ణమైన ధర్మాన్ని పాటించడం కంటే వేరే మార్గం అవసరమని చూపించడానికి ఇవ్వబడ్డాయి. ఇది అర్థం చేసుకోవడమే ధర్మశాస్త్రాన్ని ధర్మానుకూలంగా ఉపయోగించడమై ఉన్నది. ప్రియులారా, సువార్త యొక్క మహిమ ఏమిటంటే దేవుడు తాను న్యాయవంతుడుగా ఉండి యేసును విశ్వసించే వారిని నీతిమంతులుగా చేసే మార్గాన్ని ఏర్పరిచాడు. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 38, 39 వచనాల్లో పౌలు ఇలా ప్రకటించాడు. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమగుచున్నదనియు, మీరు మోషే ధర్మశాస్త్రము వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతి వాడును ఈయన వలననే నీతిమంతుడుగా తీర్చబడుననియు మీకు తెలియనుగాక. వారు మోషే ధర్మశాస్త్రం ద్వారా ఎందుకు నీతిమంతులుగా తీర్చబడలేకపోయారు? ఎందుకంటే అది మరణపు పరిచర్య. ధర్మశాస్త్రం వారిని శిక్షించింది. ధర్మశాస్త్రము మనలను రక్షించడానికి కాదు, కానీ దేవుడు పరిశుద్ధుడని మరియు మీరు నేను పరిశుద్ధులం కాదని తెలియజేయడానికి ఇవ్వబడింది. మనలను రక్షించడానికి దేవుడు ఏర్పరచబడిన మార్గము శిలువ మార్గం. ప్రభువైన యేసు యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో, నేనే మార్గమును సత్యమును జీవమును అని చెప్పాడు. దేవుని యొద్దకు రావడానికి ధర్మశాస్త్రము అనేది మార్గం కానే కాదు, క్రీస్తే మార్గం. పౌలు ఎఫెసీలకు రాస్తూ తాను దేవుని చిత్త ప్రకారము అపోస్తులుడని చెప్పినప్పుడు అది నిజమే. కానీ ఈ యువ ప్రసంగికుడైన తిమోతికి వ్రాస్తూ, నేను దేవుని ఆజ్ఞ ప్రకారము అపోస్తులను, ఆయన నన్ను అపోస్తులునిగా నియమించాడు, నేను ఈరోజు దేవుని చిత్తంలో ఉన్నందున మాత్రమే నేను అపోస్తులుని కాదు అని అంటున్నాడు. ఒకానొక సమయంలో ఆయన నన్ను అపోస్తులునిగా ఉండుటకు ఆజ్ఞాపించాడు అని చెప్పాడు. పౌలు ప్రారంభంలో అపోస్తులునిగా ఉండడానికి బహుశా అంతగా ఇష్టపడకపోయి ఉండవచ్చని నా అభిప్రాయం. మోషే చెప్పినట్లుగా ప్రభువుకు తాను కూడా సాకులు చెప్పి ఉండవచ్చు. ఇతర 11 మంది అపోస్తుల వలె అతను ప్రభువుతో కలిసి ఉండలేదు. ఆయన శరీరధారిగా ఉన్న రోజుల్లో అతడు ఆయనను తెలుసుకోలేదు. మహిమపరచబడిన క్రీస్తుగా మాత్రమే ఆయనను తెలుసుకున్నాడు. తాను అపోస్తులునిగా ఉండడానికి అర్హుని కాదు అని కూడా అతడు చెప్పాడు. కానీ ప్రభువైన యేసు నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను అని అన్నాడు. అందుకే పౌలు సమాజ మందిరంలోకి వెళ్ళి ఏథెన్స్లో వాదించే ప్రజల ముందు నిలిచి, లేదా కొరింథీలోని కుళ్ళిపోయిన భ్రష్టమైన పాపాత్ముల సమూహం ముందు ధైర్యంగా సువార్తను ప్రకటించగలిగాడు. అతడు ఆజ్ఞలను పాటించాల్సిన ఒక సైనికుడు, ఆజ్ఞ ద్వారా అపోస్తులుడు. పౌలును అపోస్తులునిగా చేయడానికి ఎవరు అతనిపై హస్త నిక్షేపణం చేయలేదు. కానీ ప్రభువైన యేసు వ్యక్తిగతంగా పౌలుకు ఈ అధికారాన్ని ఇచ్చాడు. ఇర్మియాకు కూడా ఇదే రకమైన అధికారం ఉంది. అతడు సిగ్గుపడే స్వభావం కలిగిన వ్యక్తి, విరక్తి చెందిన వ్యక్తి, మనస్సు విరిగిపోయిన వ్యక్తి అయినప్పటికీ అతడు ముందుకు వచ్చి దేవుని నుండి వచ్చిన కొన్ని బలమైన ప్రకటనలను అందించాడు. అతడు అలా ఎలా చేయగలిగాడు? అతడు దేవుని ఆజ్ఞలను పొందుకొని ఆ ఆజ్ఞలను పాటించాల్సిన ఒక సైనికునిగా ఉన్నాడు. ఈరోజు దేవుని కొరకు మాట్లాడబోయే ఏ వ్యక్తి అయినా అధికారంతో మాట్లాడాలి లేదా మౌనంగా ఉండాలి. ఒక వ్యక్తి ప్రసంగ వేదికపై నిల్చొని మీకు నచ్చిన శైలిలో విశ్వసించినా, లేక యేసుని మీకు నచ్చిన విధంగా విశ్వసించినా బహుశా మీరు రక్షింపబడవచ్చు అని చెప్పినట్లయితే అటువంటి అస్పష్టమైన వ్యక్తికి దేవుని గురించి చెప్పడానికి అంటూ ఏమీ లేదు. పౌలు
దేవుని అధికారంతో మాట్లాడిన అపోస్తలుడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. మొదటి వచనంలో మనము మన రక్షకుడైన దేవుడు అనే మాటను గమనిస్తాం. ఇంతకీ దేవుడు మన రక్షకుడా అని అంటే ఆయన నిశ్చయంగా మన రక్షకుడుగా ఉన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం ప్రకారము దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుణ్ణి అనుగ్రహించెను. ప్రియులారా, దేవుడు బలియాగమును ఏర్పరిచాడు. ప్రభువైన యేసు ఈ లోకములోనికి వచ్చి దానిని నెరవేర్చాడు. అదేవిధంగా మొదటి వచనంలోనే మన నిరీక్షణ అయిన ప్రభువైన యేసు క్రీస్తు అనే మాటను చూస్తాం. క్రీస్తు మన నిరీక్షణ అని చెప్పడం మీకు క్రొత్తగా అనిపించవచ్చు. ఎందుకంటే ఇది వాక్యంలో తరచుగా కనిపించదు. వాస్తవానికి మనము దీనిని మరొకసారి కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో మాత్రమే కనుగొంటాం. మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. ప్రియులారా, ప్రభువైన యేసు మిమ్మల్ని రక్షించడానికి మరణించాడు. మీరు రక్షింపబడుతూ ఉండడానికి ఆయన జీవిస్తున్నాడు. ఒకరోజు ఆయన మనల్ని తనతో ఉండడానికి తీసుకొని వెళ్ళి ఆ రక్షణను పూర్తి చేయడానికి రాబోతున్నాడు. మనం వెనక్కి వెళ్ళి చూస్తే ఆయన మన విశ్వాసమై ఉన్నాడు. మన చుట్టూ చూస్తున్నప్పుడు ఆయన ప్రేమయ్యి ఉన్నాడు. మరియు మనము ముందుకు చూస్తే ఆయన మన నిరీక్షణ అయి ఉన్నాడు. నిజంగా మన జీవితం అంతా కూడా నిరీక్షణే. మరియు ఆ నిరీక్షణ ప్రభువైన యేసుక్రీస్తులో స్థిరంగా ఉంది. ఇక తిమోతి అనే వ్యక్తి కొన్నిసార్లు తిమోతి అని, మరికొన్నిసార్లు తిమోతియస్ అని కూడా పిలువబడ్డాడు. తిమోతియస్ అనేది 2 గ్రీకు పదాలతో రూపొందించబడింది. దీని అర్థం దేవునికి ప్రియమైనది. తిమోతి దేవునికి ప్రియమైనవాడు. తిమోతి అపోస్తలుడైన పౌలుకు ప్రియమైనవాడు. మరియు తిమోతి స్థానిక సంఘాలకు కూడా ప్రియమైనవాడు. మనము తిమోతి గురించి అపోస్తల కార్యములు, ఎఫెసీ మరియు ఫిలిప్పి పత్రికల్లో కూడా చదువుతాం. అతని తండ్రి గ్రీకు దేశస్థుడు. తిమోతి యొక్క అమ్మమ్మ లోయి మరియు అతని తల్లి యూనికే అతనికి ముందే క్రైస్తవ విశ్వాసులుగా అయ్యారు. పౌలు లుస్త్రా అనే స్థలములో ఎక్కడైతే రాళ్లతో కొట్టబడ్డాడో ఆ ప్రాంతంలోనే తిమోతి నివసించేవాడు. పౌలు ఆ సమయంలో నిజంగా మృతుల్లో నుండి లేవనెత్తబడ్డాడు. బహుశా ఈ సంఘటన తిమోతి మార్పుకు చాలా సహాయపడి ఉండవచ్చు. ఒక యువకుడిగా అతడు బహుశా చాలా సందేహాత్మకంగా ఉండి ఉండవచ్చు. కానీ ఈ సంఘటన అతన్ని ఒప్పించి అతని మార్పుకు దారి తీసి ఉండవచ్చు. అతని మార్పు తర్వాత అతడు పౌలు యొక్క స్థిరమైన అనుచరుడు అయ్యాడు. తిమోతి మంచి పేరు, సాక్ష్యం కలిగిన వ్యక్తి. మనం అతని గూర్చి అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 2 నుండి 5 వచనాల్లో చదువుతాం. అక్కడ లుస్త్రాలో తిమోతి అనే ఒక శిష్యుడుండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రాలోను ఈకోనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి, అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశంలోని యూదులకందరికీ తెలియను గనుక వారిని బట్టి అతన్ని తీసుకొని సున్నతి చేయించెను. వారు ఆయా పట్టణముల ద్వారా వెలుచు యెరూషలేములోనున్న అపోస్తలులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి. గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. అయితే సంఘాలలోని ఇతరులు పౌలును మోసం చేసిన కపట సహోదరులుగా ఉన్న సమయాల్లో పౌలుతో కలిసి పని చేసిన వారిలో తిమోతి పౌలుకు అత్యంత నమ్మకమైన వ్యక్తిగా మారాడు. ప్రియులారా, ప్రతి సంఘ కాపరికి తన సంఘంలో తిమోతి లాంటి గొప్ప మంచి మిత్రులు ఉండడం ఎంతో సంతోషకరమైన విషయం. పౌలు నమ్మలేని వ్యక్తులు అతని చుట్టూనే కొందరు ఉన్నారు. కానీ తిమోతి మాత్రము అతనికి నమ్మకమైన వ్యక్తిగా ఉన్నాడు. పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19 నుండి 23 వచనాల్లో ఇలా అన్నాడు: నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకొను నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడునూ నా యొద్ద లేడు. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయునో అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను. కాబట్టి నాకేమి సంభవింపనయ్యున్నదో చూచిన వెంటనే
అతన్ని పంపవలెనని అనుకొనుచున్నాను. ప్రియులారా, తిమోతి పత్రిక ప్రారంభంలో పేర్కొన్న విధంగా విశ్వాసమును బట్టి నా స్వంత కుమారుడగు తిమోతికి అనే మాటను విశ్వాసంలో నా నిజమైన కుమారుడు లేదా విశ్వాసంలో నా యథార్థమైన కుమారుడు అని కూడా అనువదించవచ్చు. పౌలు తిమోతిని ప్రభువు వైపుకు నడిపించాడు. వారు చాలా సన్నిహితంగా ఉండేవారు. ఇక 2వ వచనంలో పేర్కొనబడిన మాటలను ఒకసారి గమనిద్దాం. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభువైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును కలుగునుగాక. ప్రియులారా, మొదటగా ఇది చూసిన వెంటనే పౌలు రాసిన ఇతర పత్రికల పరిచయాలతో సమానంగా ఉన్నట్లుగా కనిపించవచ్చు. అవును, పౌలు ఇంతకుముందు కృప మరియు సమాధానం గురించి ఉపయోగించాడు. కానీ ఇక్కడ మనకు మరొక పదం కనబడుతుంది. అదే కనికరం. కనికరం అనే పదము పాత నిబంధనలో ఉపయోగించబడింది మరియు అది కృప అనే పదమునకు సమానమైనది. పాత నిబంధన యొక్క బలి పవిత్రమైన, న్యాయమైన మరియు నీతివంతమైన దేవుని సింహాసనాన్ని కరుణాపీఠంగా లేదా కనికర పీఠంగా మార్చింది. మీరు మరియు నేను దేవుని వద్దకు వచ్చినప్పుడు మనకు న్యాయం కావలసిన అవసరం లేదు. ఎందుకంటే న్యాయపరంగా మనము శిక్షింపబడతాం. మనకు దేవుని నుండి కావాల్సింది మరియు అవసరమైనది కనికరమే. మరియు దేవుడు తన సమస్త సృష్టి కోసం కనికరాన్ని అనుగ్రహిస్తున్నాడు. మీకు అవసరమైనంత కనికరం ఆయన వద్ద ఉంది. అయితే ఆయన కనికరం బ్యాంకులో ఉన్న డబ్బు లాంటిది. మీరు చెక్ రాస్తే తప్ప మీకు ఏమీ ప్రయోజనం చేకూర్చదు. మరియు మీరు వ్రాయవలసింది విశ్వాసం అనే చెక్. దేవుడు కనికరపూర్ణుడు, కానీ ఆయన మిమ్మల్ని రక్షించినప్పుడు ఆయన తన కృప ద్వారా రక్షిస్తాడు. దేవుడు మీకు కనికరం చూపుతాడు మరియు ఆయన ప్రపంచంలోని పాపులందరికీ కనికరం చూపుతాడు. ఆయనను దూషించే వారికి, ఆయనను తిరస్కరించే వారికి మరియు ఆయనకు వెన్ను చూపే వారికి కూడా ఆయన కనికరం చూపుతాడు. ఆయన నీతిమంతుల మీద మరియు అనీతిమంతుల మీద వర్షం కురిపిస్తాడు. ఆయన తన స్వంత ప్రజలతో కూడా పక్షపాతం చూపడు. ఈరోజు పాపాత్ములు ధనవంతులు అవుతున్నారు మరియు వారు వృద్ధి పొందుతున్నారు. వారు తరచుగా దేవుని స్వంత ప్రజల కంటే బాగా అభివృద్ధి నొందుతున్నట్లు కనిపిస్తుంది. ఆయన పాపులకు కనికరం చూపుతాడు. కానీ మీరు దేవుని వద్దకు వచ్చినప్పుడు మీరు విశ్వాసం ద్వారా రావాలి. విశ్వాసపు చెక్ రాయాలి. అప్పుడు దేవుడు తన కృప ద్వారా మిమ్మల్ని రక్షిస్తాడు. ఈ 3 పదాలు అనగా ప్రేమ, కనికరము, కృప ఒక చిన్న త్రిత్వం అని చెప్పవచ్చు. ప్రేమ అనేది దేవునిలో ఉన్నది. అది ఆయన కనికరం లేదా కృపను చూపించడానికి ముందే ఉంది. దేవుడు ప్రేమ స్వరూపి. అది ఆయన స్వభావం, ఆయన లక్షణం. కనికరం అనేది దేవునిలో ఉన్నటువంటిది. అది పాపి యొక్క అవసరాన్ని తీర్చింది. ఇక ఆయనలో ఉన్న కృప అనేది అది ఆయన పరిశుద్ధతకు కావలసిన అన్ని అవసరాలు తీర్చబడినందున స్వేచ్ఛగా రక్షించడానికి పనిచేస్తుంది. కాబట్టి దేవుడు కనికరమైన వాడు. కాబట్టి మీరు ఆయన వద్దకు రావచ్చు. ఆయన కృప ద్వారా ఆయన మనల్ని రక్షిస్తాడు. మనము ఆయన యొద్దకు ఏమీ తీసుకురావాల్సిన అవసరం లేదు. మనము ఏమీ తీసుకురాలేము కూడా. ఎందుకంటే అవి దేవుని ఎదుట మురికి గుడ్డల వలె ఉంటాయి. సత్క్రియలు చేసే వ్యక్తి తనకు దేవుని కనికరం అవసరం లేదని, తన స్వంత మంచి పనులు తనను రక్షిస్తాయని భావించే వ్యక్తి. ఒకవేళ మనలో ఎవరైనా గొప్ప సామాజిక కార్యక్రమాలు, అనాథలకు సహాయం చేస్తూ లేదా ఇంకేవైనా మంచి పనులు చేసేవారు, సేవకుడా నాకు క్రీస్తు రక్షకుడిగా అవసరమని మరియు నాకు దేవుని కనికరం మరియు కృప అవసరమని మీరు నాకు చెప్పనవసరం లేదు. నాకు అవేమీ అవసరం లేదు. నేను ఉన్న స్థితిలోనే ఆయన ముందు నిలబడడానికి సిద్ధంగా ఉన్నాను అని అనుకోవచ్చు. మీరు ఒక సత్క్రియలు చేయవారుగానే ఉంటున్నారు. కానీ నా ప్రియ స్నేహితుడా, నీకు నిజంగా అవసరమైనప్పుడు నీవు పరులకు చేసిన సత్క్రియలను బట్టి మీకు ఏమీ ప్రయోజనం చేకూర్చబడదు. దేవుడు అందించే రక్షణ మాత్రమే మీరు సత్క్రియలు చేయడానికి సహాయపడుతుంది. అదే ఆయనకు ఆమోదయోగ్యమైన ఉపకారం. దేవుడు లేకుండా ఉండే మనుషుని నీతి క్రియలు ఆయన దృష్టిలో మురికిగుడ్డలే. ప్రియులారా, పౌలు ఇక్కడ మరియు కాపరి పత్రికల అంతటా కూడా తన రచనల్లో మరెక్కడ కనిపించని పదబంధాలను ఉపయోగించాడని మనము కనుగొంటాం. అతడు
ఈ యువ ప్రసంగికులతో అనగా తిమోతి తీతులతో తన బహిరంగ ప్రసంగాలు లేదా రచనల కంటే కూడా ఎంతో సన్నిహితంగా మరియు వ్యక్తిగతంగా మాట్లాడాడు. మీరు కూడా ఒక తిమోతిగా ఉండి పౌలుతో కలిసి ప్రయాణించి ఆ గొప్ప అపోస్తులుడు తన మనసును హృదయాన్ని మీకు తెరవాలని కోరుకోరా? ప్రియ స్నేహితులారా, దేవుని ఆత్మ ఇక్కడ ఉన్నాడు గనుకనే పౌలు తిమోతికి వ్రాసిన ఈ పత్రిక ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మొదటి తిమోతి పత్రిక ఎంతో సన్నిహితమైనది మరియు వ్యక్తిగతమైనది అయినప్పటికీ ఇది స్థానిక సంఘం విశ్వాసుల సమూహం యొక్క వ్యవహారాలతో సంబంధం కలిగి ఉంటుంది. ప్రతి విశ్వాసి ఏదో ఒక స్థానిక సంఘంతో గుర్తించబడాలి. ఇక ఈ పత్రిక యొక్క మొదటి అధ్యాయము మొదటి 2 వచనాల్లో వ్యక్తపరచబడిన మరొక మాట ఏమిటంటే మన తండ్రి అయిన దేవుడు. ప్రియులారా, ఇంతకీ దీని భావం ఏమిటంటే దేవుడు పౌలుకు తండ్రి, తిమోతికి తండ్రి, మరియు మీరు క్రీస్తును అంగీకరించినట్లయితే ఆయన మీకు కూడా తండ్రియే. నేను క్రీస్తును అంగీకరించినందున ఇప్పుడు నేను దేవుని కుటుంబంలోకి తీసుకురాబడ్డాను కాబట్టి ఆయన నాకు కూడా తండ్రి. ఆహా, ఇది ఎంత గొప్ప భాగ్యం! పౌలు ఒక పరిసయ్యుడు. యూదా మతంలో అతనికి దేవుణ్ణి తన తండ్రిగా పిలిచే భాగ్యం లేకుండింది. ఇక ఇందులో మరొక వ్యక్తీకరణ ఏమిటంటే మన ప్రభువైన యేసుక్రీస్తు అని పౌలు పలికాడు. స్థానిక సంఘంలో ఏదైనా చేయబడాలంటే క్రీస్తు పేరట మరియు ఆయన ఆజ్ఞ ప్రకారం చేయాలి. ఆయన సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు. ఆయనే ప్రభువు. ప్రభువైన యేసు, నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? మీరు నాకు విధేయత చూపరు అని అన్నాడు. ప్రియులారా, ఈరోజు మనలో చాలామంది గూర్చి ఆయన ఇదే చెప్తాడేమో. తీర్పు దినాన అనేకులు ప్రభువా ప్రభువా మేము ఇది చేయలేదా అది చేయలేదా అని చెబుతారని ఆయన ముందుగానే హెచ్చరించాడు. మరియు ఆయన వారితో నేను మిమ్మును ఏ మాత్రము ఎరగనని చెప్పవలసి వస్తుంది. మీరు నా పేరట అవి చేశారని నాకు తెలియదు. ఎందుకంటే మీరు నా చిత్తాన్ని వెదకలేదు, మీరు నాకు విధేయత చూపలేదు అని చెప్తాడు. మనము ఆయనను ప్రభువు అని పిలవడమే కాకుండా ఆయనకు ప్రభువు వలె విధేయత చూపించాలి. ప్రియ సహోదరుడా సహోదరి, ఇందలి సత్యాలను మీ జీవితాలకు అన్వయించుకొని ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు కొనసాగుటకు ప్రభు మీకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు. తిమోతి అనే పేరుకు అర్థం ఏమిటి? తిమోతి అనే పేరుకు అర్థం ఏమిటి? 1. దేవుని పనిని జరిగించువాడు. 2. దేవుని మనస్సును ఎరిగినవాడు. 3. దేవునికి ప్రియమైనవాడు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. నేటి ఈ సందేశము మీ ఆధ్యాత్మిక జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉన్నదని భావిస్తున్నాం. ఈ క్రమబద్ధమైన బైబిల్ అధ్యయనాల ద్వారా లోతైన సత్యాలను గ్రహిస్తూ ప్రభువులో ఎదుగుతున్నారని తలస్తున్నాం. ఇంకా లోతుగా ఎదగడానికి దయచేసి టీవీ స్క్రీన్పై ప్రదర్శించబడిన నంబర్తో మమ్మల్ని సంప్రదించండి. మీ ప్రతి ఫోన్ కాల్ను విలువైనదని భావిస్తూ మేము మీ కాల్ కోసం వేచి ఉంటాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.